60 సంవత్సరాలు అయిన వాళ్ళకు కూడా మీ మందులు పనిజేస్తాయా? యునాని మందులు పనిజేస్తాయా? లేదా? ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. విపరీతమైన రిజల్ట్స్ అంటే మాకు 100% మీరు మైండ్‌లో ఫిక్స్ అయిపోండి. మా దగ్గర బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. మా మెడిసిన్స్ వాడడం వల్ల మీకు సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఒక్క సింగిల్ సైడ్ ఎఫెక్ట్ గూడా ఉండదు. 60 సంవత్సరాలైన వాళ్ళకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆటోమేటికల్లీ తగ్గిపోతాయి. నేనెప్పుడు చెప్తుంటాను 28 సంవత్సరాల్లో పీక్ పైన ఉంటాయి. దాని తర్వాత అవి గ్రాడ్యుయల్లీ డిక్రీజ్ అవుతూ, అవుతూ 50 వరకొచ్చే వరకు చాలా 0 వరకొచ్చేస్తాయి. కానీ మధ్యలో మీరు మెయింటైన్ చేసుకోవాలి. మంచి డైట్‌తో, మంచి నిద్రతో, మంచి వర్కౌట్‌తో దాని వలన ఏమవుతుందంటే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. మీ పెర్ఫార్మన్స్ కూడా పెరుగుతుంది. ఆ పెర్ఫార్మన్స్ ఎప్పుడైతే 28లో ఉండే అప్పుడు 50లో రావడం కష్టం. ఒకవేళ మీకు ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అలాగే తగ్గిపోతూ ఉంటాయి. 60 సంవత్సరాల వాళ్ళ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ మెడిసిన్స్ వాడడం అంటే యూజ్‌ఫుల్ అవుతావా లేదా? ఇప్పుడు చూడండి 48, 49, 50లోనే ఒక పర్సన్ నా దగ్గరొచ్చాడు. అతనేమన్నాడంటే, "సార్ నేననుకున్నాను ఇప్పుడు అయిపోయింది. ఇన్ని సంవత్సరాలున్నాయి. నలుగురు పిల్లలున్నారు. ఇక ఏజ్‌ని బట్టి ఇట్లా అయిపోతది" అని ఉండే మాకు. అలా అయి గూడా మనకు 8 మంత్స్, 1 ఇయర్ అయితుంది. కానీ ఏదో తక్కువున్నట్టు నాకట్లా అనిపిస్తుండే. కానీ మా ఆవిడ గూడా ఏం జెప్పిందంటే, "ఇగ అయిపోయింది గదా! పిల్లలు అయిపోయింది. పిల్లలు గూడా పెద్దగా అయిపోయారు. వాళ్ళకి గూడా పెళ్ళిళ్ళవుతున్నాయి. ఎందుకిదంతా? ఇగ మందులు గిందులు ఏం వాడకు నువ్వు. వద్దు" అని చెప్పారు అని అతను గూడా వదిలేసాడు. కానీ మన వీడియోస్ చూసిన తర్వాత అతనికేమొచ్చిందంటే, అతను కన్సల్ట్ చేశారు వాళ్ళ వైఫ్‌తో. ఇద్దరు కలిసి చూసి, "అరె! అవును కరెక్టే. ఇది వాడితే ఇంకా హెల్తీ ఉండొచ్చు మనము." అంటే అక్కడనే ఇగ మెషిన్ ఆగిపోతుందనమాట. అలాగే ఉండిపోతే ఏమవుతుంది వాళ్ళకు అలాగే ఇంకా హెల్తీ ఉండరు. చూడ్డానికి గూడా వాళ్ళు అంటే అంత అట్రాక్టివ్ కనపడరు. ఎందుకంటే ఎప్పుడైతే వారానికొకసారి అట్‌లీస్ట్ 15 రోజులకొకసారైనా కలిస్తే వాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగయ్యి, వాళ్ళకు అంటే చూడడానికి కూడా వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇంకా బయట నుంచి బాక్టీరియా ఏదైతే అటాక్ చేస్తాయో, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే అంటే ఇమ్యూనిటీ పెరుగుతది వాళ్ళది. ఇమ్యూనిటీ పెరుగుతది సెక్స్‌లో ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే. ది బెస్ట్ ఎక్సర్‌సైజ్ అది. అయితే మన వీడియో చూసిన తర్వాత ఆయనొచ్చాడు, మెడిసిన్స్ తీసుకున్నారు. హి ఈస్ నౌ అంటే శారీరక ఏదైనా ఇబ్బందులుంటే అవి గూడా దూరం జేస్తూ మేము అంటే ఇది మానసిక ఒత్తిడి ఉంటే అది గూడా దూరం జేస్తూ మెడిసిన్స్ ఇస్తాము. లైంగిక సమస్యలన్నిటిని దూరం జేస్తాం. లైంగిక సమస్యలు ఒకవేళ 60+ వాళ్ళకొస్తే అది కామన్. అది ఎవరికైనా వస్తది. 10లో ఒకళ్ళకు అంటే ఈ ప్రాబ్లము వస్తుంది 10 మంది ఉంటే. డెఫినైట్‌లీ అప్పుడు ట్రీట్మెంట్ అవసరం. ట్రీట్మెంట్ ఏమిస్తాము? హెర్బల్ మెడిసిన్స్ ప్యూర్ నేచురల్ 100% మనం ఇచ్చే టాబ్లెట్స్, క్యాప్సూల్స్, ఆయిల్, తైల ఏదైతే ఉంటాయో అన్నీ హల్వా రూపంలో షుగర్ ఫ్రీ హల్వాస్. షుగర్ పేషెంట్స్‌కు అందరికి షుగర్ ఫ్రీ హల్వాస్ ఇస్తాం మేము. మీ ఒక్క పాయింట్ షుగర్ గూడా పెరగదు. మీరు ముందు మెడిసిన్స్ కంటే ముందు హెచ్‌బీవన్సీ చేసి చూసుకోవచ్చు. తర్వాత మెడిసిన్ కోర్స్ అయిన తర్వాత మళ్ళీ లేకపోతే ఎవ్రీ మంత్ మీరు రిపీట్ చేసి చూసుకోవచ్చు ఎంత రెస్పాన్స్ ఒస్తుందో. ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి. సైంటిఫికల్లీ ప్రూవ్డ్ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ అన్నీ ట్రెడిషనల్ మెడిసిన్స్. ఇందులో సింగిల్ అంటే కెమికల్ కాంపోనెంట్స్ ఉండవు. ఇవన్నీ క్రూడ్ ఫార్మ్‌లో తయారు జేస్తాం. క్రూడ్ ఫార్మ్ అంటే అవి అన్నీ తీసుకొని మొత్తం లీఫ్ మొత్తం దాని రూట్ గానివ్వండి, అలాగే సీడ్స్ గానివ్వండి అన్నిటిని మనం పౌడర్ జేసి వాడిస్తాము. అలా గాకుండా అందులో నుంచి ఉట్టి ఇంగ్రీడియెంట్స్ తీసి అట్లా వాడించము. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో, యునానీ మెడిసిన్స్‌లో ఇదొకటే డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా 60 దాటారంటే మీరు అస్సలు డౌట్ పెట్టుకోకుండా ఒకవేళ మీకు ఇబ్బందులుంటే నా దగ్గర రండి, కాల్ చేయండి. మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. మీరు మళ్ళీ పెర్ఫార్మ్ చేసేటట్టు, మళ్ళీ హెల్తీగా ఉండేటట్టు నేను యునానీ మెడిసిన్స్ ఇస్తాను. యునానీ మెడిసిన్స్ అంటే ఇంకోసారి చెప్పేస్తాను. ఈ హెర్బల్ మెడిసిన్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి యునానీ మెడిసిన్, ఇంకొకటి మీకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆయుష్‌తో లైసెన్స్‌డ్ మెడిసిన్స్ ఉంటుంది. గవర్నమెంట్ అప్రూవ్డ్ మెడిసిన్స్ ఉంటాయి. మీరు ఏమి డౌట్ పెట్టుకోనవసరం లేదు. 60+ వాళ్ళు ఎవరికైతే బీపీ ఉంది, షుగర్ ఉంది, ఎవరికైతే బైపాస్ సర్జరీ అయింది, ఎవరికైతే
అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ అనుకోండి. అంటే చాలా అవన్నీ హెచ్‌బీఎవన్సీ లెవెల్స్ చాలా ఎక్కువగా గూడా అయిపోతే ఆళ్ళ థైరాయిడ్ ఒకవేళ మీకుంటే, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోతే టెన్షన్ తీసుకోనవసరం లేదు. అవన్నీ నడుస్తుంటాయి. అవన్నీ కంట్రోల్ అయ్యేటట్టు మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు. మీ డాక్టర్స్ దగ్గరెళ్తున్నారు. మన మెడిసిన్స్ వాడండి. ఇవేంటంటే హెర్బల్ మెడిసిన్స్. దీని ఫార్ములా కెమికల్స్ ఉండవు ఇందులో. సో, మీరు 60+ వాళ్ళకు నేనొచ్చి కలవమంటాను. స్క్రీన్ పైన మా నంబరుంది. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్.